నెల్లూరు వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మైలేజ్ తగ్గిందా? వేలాయపాలెం పోలీస్ స్టేషన్లో జరిగిన గొడవే దీనికి సంకేతం. ఓ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లో ఇలా ప్రవర్తించవచ్చా, ప్రవర్తించకూడదనే వస్తుంది సమాచారం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వేదాయపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్లి తమ కార్యకర్తల జోలికి రాకూడదని హుకుం జారీ చేయడం ఏమిటి? సర్వే చేస్తున్న వారిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఏమిటి? ఈ ఫిర్యాదులపై పోలీస్ స్టేషన్లో కార్యకర్తలను ప్రశ్నిస్తే పోలీసులతో గొడవ పడడం దేనికి సంకేతం? పోలీస్ స్టేషన్లో కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నవారు చెప్తే పని చేయాల్సిందేనా అన్న విషయాలపై నెల్లూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చర్చ జరుగుతుంది. నీ డీజీ కంటే నీ సిఎస్ కంటే పెద్ద ప్రోటోకాల్ అది. చూపించు నాకు నువ్వు అంటే ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు నాకు అర్థం అవుతున్నావు నువ్వు. ఏందే నేను చాలా మెత్తగా మాట్లాడా, చాలా గౌరవం అవన్నీ వద్దు. నాకు అరెస్ట్ చూపించు, నాకు అరెస్ట్ చూపించు. నేను రాత్రి బయలుదేరను, నేను స్టేషన్ లో పడుకుంటా. నీ ఇష్టం కేసులు పెట్టుకో, నాకు అభ్యంతరంలే. పెట్టుకో కేసులు, నాకు అభ్యంతరంలే. రై విజయ దిండుతో కూడా తీసుకోరా. కోటంరెడ్డి సిఐపై ఎందుకలా దురుసుగా మాట్లాడారు? కోటంరెడ్డిపై ఎందుకు కేసు పెట్టారు? అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది? చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చా? ఎందుకు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారు? అధికారంలోకి రాకమునిపే ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏమిటని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రచ్చరచ్చ చర్చ సాగుతుంది. ఎన్నికల సమయంలో ఇలాంటి చర్చ ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది? నేను చూసుకుంటా. సిఎస్ కంటే డీజే కంటే నా ప్రోటోకాల్ ఎక్కువ. ఏం తిట్టావు నువ్వు? వాడు ఎవరు పారు, ఇక్కడే ఉంటావు. నీ చాతనం చేసుకో, నీకు చాతనం చేసుకో. ఏమండి నేను మాట్లాడదాగా చాలా పద్ధతి కూడా చాలా పద్ధతి చేయగారు. వస్తుండవు, నేను కంప్లైంట్ పెడుతున్నా. 1.5 నెల మంది గవర్నమెంట్ ఉండేది, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది. ఒక ఎమ్మెల్యే కాదు మామూలు ఉంటే నీ ఇష్టం మాట్లాడుతున్నావు. రై ఇప్పుడు విజయం పెట్టా ఎక్కలేదా నీకు? ఎవరు కొన్నావు నువ్వు? సుప్రీంవే నువ్వు దేశ నియంత్రణవేమన్నా? ఈ ఎన్నికల్లో వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సంఘటన విషయంలో కోటంరెడ్డికి మైలేజ్ తగ్గిందన్న భావన వ్యక్తమవుతుంది. ఈ నష్ట నివారణ చేపట్టకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మా ఓళ్ళు అన్యాయం జరుగుతుందా, ఓట్లు తొలగిస్తున్నారా, ఇది అన్యాయం అని కంప్లైంట్ ఇస్తే సీడీలు విత్ కంప్యూటర్లు ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేయకుండా మా వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేస్తావా? చేసావు. 6 గంటల కోర్టు పెడతాను, అరెస్ట్ చూపించావు. టైం 12. ఎందుకు కోర్టు పెట్టావు? అధికార పార్టీ ఏజెంట్ 5 టౌన్ సి నరసింహరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్, కార్యకర్త ఆఫ్ తెలుగుదేశం పార్టీ. తొడుక్కో రాజీనామా పచ్చొక్క నరసింహరావు, తొడుక్కో పచ్చొక్క రాజీనామా చేసి రాత్రి ఏడే పనుకుంటా. నువ్వు ఉండబడలేరా? నేను చెప్తున్న విషయం నీకు.